దేవుని నామమును మహిమపరుస్తూ మరి ఒక పర్యాయము ఈ సాయంకాలము మై ఫ్యామిలీ విత్ మై గాడ్ ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధన కొరకు సిద్ధపడిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా సిఎస్ఐ చర్చ్ నిజామాబాద్ పాస్టరేట్ పక్షమున మీకు మరి ఒక పర్యాయము ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానమును అందిస్తూ ఉన్నాము. ప్రార్థించుదము. పరిశుద్ధ దేవా, సర్వశక్తిమంతుడా, దయగల మా తండ్రి, మీ ఘనమైన మీ అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనాలు. ఈ సాయంకాల సమయమున మా కుటుంబాల వారితో కలిసి మీ నామమును గణపరచుటకు, మీ నామమును స్తుతించుటకు, మీ పరిశుద్ధమైనటువంటి వాక్య ధ్యానమును జరిగించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి నీకు వందనాలు. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాయిద్యముల ద్వారా, చప్పట్ల ద్వారా, వాక్యము ద్వారా మీ నామమును మేము గణపరచుటకు సిద్ధపడుతూ ఉండగా ఈ ప్రార్థనా కూడికను నీ కృపలో దీవించుమని, ఆధ్యాత్మిక జీవితములో మమ్మలను నీవే బలపరచుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 339వ సంగీతము, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, 339వ సంగీతము పాడుతూ ఈ యొక్క ఆరాధనను మనము ప్రారంభించుకుందాము. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, అంచుని సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనునా, కంచు ప్రకటించుడి. మెండుగా క్షమాపణల్ పూర్ణ సమాధానము, నెంత పాపికైనాదా నిలిచి చేర్చుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనునా, కంచు ప్రకటించుడి. తన దివ్య సిల్వాచే తీసి పాప శాపముల్
పవిత్రపర్చెను నాకు హాయినిచ్చెను హల్లెలూయా హల్లెలూయా ఎంత పాపినైనాను యేసు చేర్చుకొను నా కంచు ప్రకటించుడి ఘోర పాపినైనాను నన్ను చేర్చుకొను పూర్ణ శుద్ధినిచ్చును స్వర్గమందు చేర్చును హల్లెలూయా హల్లెలూయా ఎంత పాపినైనాను యేసు చేర్చుకొను నా కంచు ప్రకటించుడి. అదే రీతిగా తిరిగి దేవుని నామమును మహిమపరుస్తూ ఉండగా మనమందరము కలిసి ఆయన నామమును గణపరచుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 313వ కీర్తన త్రాహిమాం క్రీస్తునాథ దయచూడారావే 313వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమ పరచుదము. చూడారావే నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే గవ్వచేయారాణి చెడ్డ కర్మేంద్రియాది ఈ విధమున చెడిపోతిని నేమిసేతును త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే నీ అందు భయభక్తులు లేని నిర్లజ్జ చిత్తముని చేయరాని దుష్కర్మములు చేసినాడాను దయ్యాలో రాజు చేతిలో చేయి వేసి వాని పనులా చేయసాగి నేనిర్పంగి చెడిపోయితినేనయ్యయ్యో త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు త్రాహిమాం
ఘోరమైన ఘోరమ అంధకార కూపమందు దప్పున పడిపోతినయ్యో దారి చెడినే నా బాబా రాహిమాం యేస్తునాథ దయ చూడారావే నిన్ను చేరి సాటి లేని నిత్యానందమందాబోవు చున్నప్పుడు నిందలు నా కెన్ని చేరినా విన్నదనము లేకుండాని వేదమదికి ధైర్యమిచ్చి ఎన్నిటా రక్షించితివిగా ఎన్న నీకు స్తోత్రమా రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే నేను తెలియనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే నేను తెలియనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే ఈ సాయంకాల సమయమున పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము అపోస్తులుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతాను చూడండి. అపోస్తులుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుడి పరిశుద్ధ వాక్యము మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై ఇటు వాక్య ధ్యానము నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమా, బంధువులారా, స్నేహితులారా, కుటుంబీకులారా, ప్రతిదినము ఈ రీతిగా మీ అందరితో కూడా కలిసి దేవుని నామమును స్తుతించటం అనేది ఇది కేవలము దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప కృప. మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనే ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనము ఈ మధ్యలో కొన్ని ప్రాముఖ్యమైన ఇమేజెస్ ఎన్నిక చేసుకొని, అది పక్షులు కావచ్చు లేదా కర్ర, వీటిని దేవుడు ఏ రకముగా ఏ ఏ సందర్భాలలో ఇవి దేవుని మహిమ నిమిత్తమై వాడబడినవో మనము చూసినాము, ధ్యానిస్తూ ఉన్నాము. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనములో మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయను అనే మాట మనము జ్ఞాపకము చేయబడ్డాము. అహరోను యొక్క కర్ర అది దేవుని ద్వారా ఎన్నుకొనబడినటువంటి కర్రగాను, ఫరోరాజు ముంగట అక్కడ సూచక క్రియ జరిగించబడుతూ ఉండగా ఆ పిదప మనము చూస్తాము సంఖ్యాకాండము 17వ అధ్యాయములో ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి
యాజకత్వపు పరిచర్య కొరకు దేవుడు తన బిడ్డలను ఎన్నిక చేసుకుంటూ ఉండగా, ఇక్కడ అహరోను కర్రను దేవుడు ఎన్నిక చేసుకున్నట్లుగా మనము చూస్తాము. నీవు నేను ఆధ్యాత్మిక జీవితములో, మన యొక్క ఆధ్యాత్మిక యాత్రలో దేవునితో నీవు నేను ఎంత సత్సంబంధము కలిగిన వారముగా ఉంటామో, ఎంత మట్టుకు ఆయనను సమీపించడానికి ప్రయత్నము చేస్తామో, ఆయనను నీవు నేను సమీపించినట్లయితే, ఆయన సన్నిధిలో నీవు నేను ఎక్కువగా సమయము గడిపినట్లయితే, అహరోను కర్ర వలె మన జీవితము చిగురిస్తూ ఉంది. చిగురించటము మాత్రమే కాకుండా అనేకులకు సంతోషము కలగజేసే పువ్వులను అది మొలిపింప చేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా అందరికీ ఎంతో శ్రేష్టమైనటువంటి బాదాము పండ్లను అది అందించగలుగుతూ ఉంది. దేవునితో మనము ఎక్కువ సహవాసము గలవారముగా ఉన్నట్లయితే మన కుటుంబము అత్యధికముగా దీవించబడుతూ ఉందని దేవుని నామములో ఈ సమయమున మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. దేవుని నామమును స్తుతించటము ద్వారా రెండు ప్రాముఖ్యమైనటువంటి ప్రయోజనాలు మనకు కనబడుతవి. దేవుని నామమును స్తుతించటము ద్వారా రెండు ప్రయోజనాలు. మొట్టమొదటిది, దేవుని నామమును స్తుతించటం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞకు మనము లోబడిన వారం అవుతాము అనే మాట మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. దేవునిని స్తుతించటం ద్వారా దేవుని ఆజ్ఞకు లోబడిన వారం అవుతాము. 150వ కీర్తనలో మనం గమనించినట్లయితే, ఆ కీర్తన మొత్తము కూడా దేవునిని ఏ రకముగా మహిమపరచవలెనో అక్కడ కీర్తనకారుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. కొలెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో సంగీతములతోనూ కీర్తనలతోనూ వాయిద్యములతోనూ ఇదిగో దేవుని నామమును నీవు నేను స్తుతించవలసిన అవసరం ఉన్నదని మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. అపోస్తులుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పరిశుద్ధ సంఘములో కూడా 5వ అధ్యాయము 18-19 వచనాలలో ఏమని వారు జ్ఞాపకము చేస్తారంటే, ఇదిగో ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుమని ప్రస్తావిస్తారు. మొదటిది, మనము దేవునిని నిరంతరము స్తుతించటము ద్వారా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన వారం అవుతామని ఈ సమయమున దేవుని పరిశుద్ధ వాక్యము ద్వారా జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. రెండవది, మనము గమనించినట్లయితే దేవుని నామమును స్తుతించటం ద్వారా శ్రమలలో కూడా మనము ఆధ్యాత్మిక జీవితములో ఎదగగలుగుతాము అనేటటువంటి మాట మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. శ్రమలలో, కష్టములో, అనారోగ్య స్థితిలో, వేరే వేరే ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీవు నేను ఉన్నప్పటికీ ఆయన నామమును మనము స్తుతించిన వారమైతే ఇదిగో మనము ఆధ్యాత్మికముగా ఎదగగలుగుతాము అనేటటువంటి మాట మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. విలాప వాక్యములు మనము పరిశుద్ధ గ్రంథము నుండి విలాప వాక్యములు 683వ పూటలో మనం చూస్తాము. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23వ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచు ఉన్నది, నీవు ఎంతైనా
నమ్మదగిన వాడవు అని ఈ విలాప వాక్యములో మనము చూస్తాము. ప్రసంగి గ్రంథకర్త 1వ అధ్యాయము 9-10 వచనాలలో వారు ఏమని జ్ఞాపకం చేస్తారంటే, సూర్యుని క్రింద నూతనమైనది ఏది కూడా లేదు అని జ్ఞాపకం చేస్తాడు. సొలొమోను మహారాజు గారు ప్రసంగి గ్రంథములో 1వ అధ్యాయము 9-10 వచనాలలో ఏమని వారు మనకు తెలియజేస్తారంటే, సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు అని జ్ఞాపకం చేస్తాడు. కానీ ఈ విలాప వాక్యములలో మనము గమనించినట్లయితే సూర్యుని క్రింద నూతనమైనది దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క ప్రేమ అనుదినము దినదినము అది నూతనమగుచు ఉన్నట్లుగా మనము చూస్తాము. అందుకోసమే దేవుని నామమును మనము స్తుతించుట ద్వారా ఆధ్యాత్మిక జీవితములో నూతనత్వాన్ని కలిగిన వారముగా దేవునికి సమీపిస్తూ ఉండగా ఆయన వాత్సల్యతను మనము పొందుకున్న వారము అవుతామని దేవుని నామములో మనము జ్ఞాపకం చేయబడుతున్నాము. శ్రమలలో కూడా ఆధ్యాత్మిక జీవితములో ఎదగగలుగుతాము. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనములో పేతురు చెరసాలలో ఉండగా సంఘము అతని కొరకు ప్రార్థన చేసినారు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనములో పౌలు శిలలు చెరసాలలో ఉన్నప్పటికీ వారు దేవుని యొక్క నామాన్ని స్తుతించగలిగినారు. 2 విషయాలు జాగ్రత్తగా వినండి. దేవునిని స్తుతించుట ద్వారా దేవుని ఆజ్ఞకు లోబడిన వారం అవుతాము. రెండవది, దేవునిని స్తుతించుట ద్వారా శ్రమలలో కూడా ఆధ్యాత్మిక జీవితములో ఎదిగిన వారం అవుతామని ఈ సమయమున మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. ఒక 5 విషయాలు మనము దేవుని స్తుతించే విధానాలు. మొదటిది, ఎప్పుడు మనము దేవునిని స్తుతించాలి, ఎప్పుడు అనేది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రశ్ననే. ఎప్పుడు మనము దేవునిని స్తుతించాలి అనే మాటకు కీర్తనకారుడు 113వ కీర్తన 3వ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు కూడా దేవునిని నీవు నేను స్తుతించాలి. అనగా 24 గంటలు మనము పనిచేస్తూ ఉన్నను, ప్రయాణము చేస్తూ ఉన్నను, నడుస్తూ ఉన్నను, కూర్చున్నను, వేరే వేరే పనులలో మనము ఎలాంటి స్థితిగతులలో ఉన్నప్పటికీ ఎప్పుడు స్తుతించాలి అంటే సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు కూడా దేవుని నామమును నీవు నేను స్తుతించాలి. రెండవది, ఎందుకు మనము స్తుతించాలి అంటే 139వ కీర్తన 13-14 వచనాలలో ఏమని మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నామంటే, నీవు నన్ను కలుగజేసిన విధానము నేను చూడగా ఇదిగో అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు నన్ను కలుగజేసిన విధానము చూడగా అది ఎంతో అమోఘమైనటువంటిది గనక అందును బట్టి నేను నీ నామమును స్తుతిస్తాను అనేటటువంటి మాట ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకము చేస్తాడు. ఆశ్చర్యము నాకు పుట్టుచు ఉన్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎందుకు స్తుతించాలి? మనము పక్షులను గురించి ధ్యానించున్నాము, కర్రను గురించి ధ్యానించున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన మాటను ధ్యానించుటకు నేను మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాను. యేసయ్య ఏమంటాడంటే, మీరు నా నామాన్ని స్తుతించకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. అది నిజామాబాద్ సంఘమైనా సరే, మెదక్ పరిశుద్ధ సంఘమైనా సరే, అది సంగారెడ్డి సంఘమైనా సరే, ఇటు వెళ్తే ఆదిలాబాద్ లేదా ఉట్నూర్ సంఘమైనా సరే, ఇటువైపు వెళ్తే శక్కర్ నగర్ పరిశుద్ధ సంఘమైనా సరే,
హైదరాబాదులో ఉన్న ఏ సంఘమైనా సరే, ఒకవేళ నీవు దేవుని నామాన్ని స్తుతించకపోతే ఇదిగో ఈ రాళ్ళు కేకలు వేస్తవి అనే మాట. ఎందుకు మనం ఎప్పుడు స్తుతించాలి అంటే నిరంతరము స్తుతించాలి. రెండవది ఎందుకు స్తుతించాలంటే ఆయన మనలను కలగజేసిన విధానము చూడగా ఇదిగో ఆశ్చర్యము పుట్టుచు ఉన్నది గనక ఆయనను నీవు నేను స్తుతించబద్దులమై ఉన్నాము అనేటటువంటి మాట మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. దానియేలు గారు 2వ అధ్యాయము దానియేలు ప్రవక్త 20వ వచనములో దేవుడు జ్ఞాన బలములు గలవాడు గనక ఆయనను స్తుతించాలి అనే మాట జ్ఞాపకం చేస్తాడు. ఇర్మియా గ్రంథకర్త ఇర్మియా ప్రవక్త 20వ అధ్యాయము 13వ వచనములో దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును విమోచించుచున్నవాడు గనక ఆయనను స్తుతించాలి అని జ్ఞాపకం చేస్తాడు. మూడవది గమనించినట్లయితే ఎవరు స్తుతించాలి దేవుణ్ణి? 140వ కీర్తన 13వ వచనములోను 118వ కీర్తన 15వ వచనములోను మనము చూస్తాము, నీతిమంతులు నీ నామమును స్తుతించాలి, నీతిమంతుల గుడారములో ఉత్సాహధ్వని, దేవుని యొక్క నామము ఘనపరచబడాలి అనే పదము అనే ఆజ్ఞలు అక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. ఇదిగో ఎప్పుడు స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎవరు ఆయన నామమును స్తుతించాలి. నాలుగవది గమనించినట్లయితే ఆయన నామమును స్తుతించుట ద్వారా ఏమి జరుగుతూ ఉంది అనే మాట ఒకవేళ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీ సంఘము 5వ అధ్యాయము 16వ వచనములో ఎఫెసీ సంఘానికి ఏమని వ్రాస్తారంటే, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అంత మాత్రమే కాకుండా ఆయన నామమును ఘనపరచుడి, ఒకరిని ఒకరు హెచ్చరించుకొనండి, సంగీతములతోనూ వాయిద్యములతోనూ కీర్తనలతోనూ ఆయన నామమును ఘనపరచుడి. స్తుతించుట ద్వారా ఏమి జరుగుతూ ఉందంటే అక్కడ ఒకరిని ఒకరు హెచ్చరించుకోవడానికి సరిచేసుకోవడానికి అది దోహదపడుతూ ఉంది. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో కూడా అపవాది గర్జించు సింహము వలె ఎప్పుడు మృంగుదునా అని వాడు చూస్తూ ఉంటాడు గనక ఇదిగో ఆ అపవాది శక్తులను జయించడానికి మనకు బలము, ఆధ్యాత్మిక బలము మనము పొందుకుంటాము గనక ఇదిగో ఆయనను స్తుతించాలి అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. ఐదవది చివరిదిగా ఒక్కసారి మీ చెయ్యి ఇట్లా పెట్టండి. ఇందులో 5 ముఖ్యమైన విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఎందుకు ఎప్పుడు మనము స్తుతించాలి నిరంతరము, ఎందుకు స్తుతించాలి, ఆయన మనల్ని కలగజేసినాడు గనక. 3వ వేలు చూపియండి, ఎవరు స్తుతించాలి? నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నము చేస్తూ ఉన్న నీవు నేను స్తుతించాలి. 4వది ఆయనను స్తుతించుట ద్వారా ఏమి జరుగుతుందంటే సాతాను శక్తులను మనము జయించగలుగుతాము. 5వది గమనించినట్లయితే ఒకవేళ స్తుతించకుండా ఉండువారు మరి ఎవరు? 5వ ప్రశ్న, దేవునిని స్తుతించకుండా ఉండువారు ఎవరు అంటే కీర్తనకారుడు ఒక చక్కటి సమాధానం చెప్తాడు. చూడండి, 115వ కీర్తన 17వ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు, స్తుతించకుండా ఉండువారు మరి ఎవరు అని ఒకవేళ నీవు నేను పరీక్షించి గమనించినట్లయితే వీరు మౌన స్థితిలోనికి వెళ్ళినటువంటి వారు. మౌన స్థితి అంటే మరణించి సమాధిలోనికి వెళ్ళిన వారు అనేది మాత్రమే కాదు, కానీ
కొంతమంది ఆధ్యాత్మిక కోమాలోనికి వెళ్ళిపోతారు. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కోమాస్. ఒకటి ఫిజికల్ కోమా, రెండవది స్పిరిచువల్ కోమా. ఆధ్యాత్మిక మౌన స్థితి అనగా వారు ఎన్నడూ కూడా దేవుణ్ణి స్తుతించరు, ఎన్నడూ కూడా దేవునికి కృతజ్ఞులై ఉండరు, ఎన్నడూ కూడా దేవుణ్ణి మహిమపరచరు, ఎన్నడూ కూడా దేవాలయమునకు వెళ్ళరు, ఎన్నడూ కూడా ఏవైనా ప్రార్థన కూటానికి వెళ్ళరు, ఎన్నడూ కూడా ఆ టీవీలో అక్కడక్కడ వాక్యాన్ని విత్తబడుతూ ఉండగా వారు స్తుతించరు, వారు దేవుని యొక్క నామమును ఘనపరచరు. వారు ఎవరు అంటే మృతులు, మౌన స్థితికి వెళ్ళిపోయినటువంటి వారుగా మనము చూస్తాము. ఆధ్యాత్మిక కోమా. కానీ వారు ఎంత అదృష్టవంతులంటే వారెన్నడూ దేవుని గుడికి రాకపోయినప్పటికీ వారు తల్లి గర్భములో ఉన్నప్పుడు అయ్యగారును ప్రార్థన చేయమంటారు, అయ్యగారు ప్రార్థన చేస్తారు. ఆ చిన్నోడు పుట్టినప్పుడు వాడిని తొట్టెల్లో వేయడానికి సేవకులు వెళ్తారు. బాప్తిస్మము దేవాలయంలో జరిగించబడుతూ ఉంది. ఇదిగో వివాహమునకు దేవాలయములోనికి వస్తారు, నిర్ధారణకు వస్తారు, వచ్చిందంటే మళ్ళా కనబడరు. మళ్ళా మరణించినప్పుడే, వారి సమాధి చేసేటప్పుడే ఇదిగో సేవకులు. అనగా వారు తల్లి గర్భములో ఉన్నది మొదలుకొని సమాధిలోనికి సమాధి చేయబడేంత వరకు కూడా సంఘము నుండి సేవలు పొందుకుంటారు. కానీ దేవుని మాత్రము వారు ఏమాత్రము స్తుతింపరు, వారు మౌన స్థితిలో ఉంటారు అనేటటువంటి మాట. మృతులు మౌన స్థితిలో, ఆధ్యాత్మిక కోమాలో వారు ఉంటారు. ఈ 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తుతించుట ద్వారా దేవునికి లోబడిన వారం అవుతాము, స్తుతించుట ద్వారా, శ్రమలలో స్తుతించుట ద్వారా ఆధ్యాత్మిక జీవితములో ఎదిగిన వారం అవుతాము. ఆ పిదప 5 కారణాలు నేను మీకు జ్ఞాపకం చేసినాను. ఈ విషయాలన్నీ కూడా మనము దేవునిని ఎందుకు స్తుతించాలి అనడానికి, ఇదిగో మీరు నా నామమును స్తుతించకపోతే రాళ్ళు కేకలు వేస్తాయని యేసయ్య మాటలకు ఇప్పుడు నేను చెప్పిన వీటిని మనము బ్యాక్గ్రౌండ్గా తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు అంత పవర్ఫుల్ స్టేట్మెంట్ చేసినారో మనకు అర్థమవుతుంది. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 19వ అధ్యాయము 40వ వచనములో, పరిశుద్ధుడైనటువంటి లూకా వ్రాసిన సువార్త 19వ అధ్యాయము 40వ వచనములో మనము గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఏమంటారంటే, ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. నేను ఈరోజు ఈ వాక్య ధ్యానాన్ని ఇక్కడికి నేను ముగిస్తాను. రాళ్లతో ఎందుకు దేవుడు కేకలు వేయడానికి వాటిని ప్రోత్సహిస్తాడు? ఎందుకు రాళ్ళు దేవుని యొక్క మాట వింటవి? అసలు రాళ్ళు ఏమై ఉన్నాయి బైబిల్లో? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టోన్స్ దట్ వి సీ ఇన్ ద బైబుల్ అనేది రేపటి దినమున మనము వాక్య ధ్యానములో నడుద్దాము. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, మీరు మాత్రమే ఈ మై ఫ్యామిలీ మై గాడ్లో పాల్గొనటం కాదు, కానీ ఇంకెవరైనా మీ స్నేహితులు, మీ పరిచయస్తులు, మీ బంధువులు ఉన్నట్లయితే వారితో ఈ లింక్ షేర్ చేసుకోండి. ఈ డైలీ మెడిటేషన్లో కొత్త కొత్త విషయాలు మనము ధ్యానిస్తూ ఉండగా వీటిని నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాము. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయమున మీ పరిశుద్ధమైన నామమును గణపరుస్తూ మరి ఒక పర్యాయము దేవా నీ సన్నిధికి వస్తూ ఉన్నాము. మీ నామమునకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, దినదినము ఈ అంశాలను మేము ఎన్నిక చేసుకొని వీటిలో ఉన్నటువంటి ప్రాధాన్యత,
మీ నోటి నుండి ఈ మాటలు ఎందుకు వచ్చినవి, వాటి యొక్క విలువ ఏమై ఉన్నది, అవి ఎందుకు మీ ద్వారా పరిశుద్ధ గ్రంథములో పలకబడినవి అనే కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి, ధ్యానించడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాము. ఇదిగో నా తండ్రి, మీ నామమును మేము స్తుతించుట ద్వారా మీ ఆజ్ఞకు లోబడిన వారం అవుతామని, కష్టాలలో, నష్టాలలో, దుఃఖములో, వేదనలో, ఒంటరితనములో, అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీ నామమును మేము స్తుతించినట్లయితే ఆధ్యాత్మిక జీవితములో ఎదుగుతామని, కావున నిన్ను స్తుతించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని నేటి వాక్య ధ్యానము ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు, అనగా మీరు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయాణములో మీరు దేవుని నామమును స్తుతిస్తూనే ఉండాలి అనేది మీ యొక్క కోరిక. నిజమే నా తండ్రి, ఎన్నో సందర్భాలలో వేరే వేరే పనులలో మేము నిమగ్నమై, వేరే పనుల మీద ఎక్కువగా మనస్సు నిలిపి, ఎక్కువగా వాటి మీద మా మనస్సును కేంద్రీకరించి చాలా సందర్భాలలో మీ నామమును మేము స్తుతించలేకపోతూ ఉన్నాము. ఎవరెవరికో ఒక చిన్న సహాయము చేసిన వ్యక్తికి 100 సార్లు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము, థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము, వారిని పొగుడుతూ ఉన్నాము. కానీ మాకు సమస్తమైన నిన్ను ఎన్నో సందర్భాలలో స్తుతించలేకపోతూ ఉన్నాము, ఘనపరచలేకపోతూ ఉన్నాము, మహిమ పరచలేకపోతూ ఉన్నాము. సర్వశక్తిమంతుడా, ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి చిన్న బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, కుటుంబ పెద్దల కొరకు, వారి తల్లిదండ్రులు, వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులు, అత్తమామల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ సాయంకాలపు దీవెనలతో దీవించండి దేవా. ఎక్కడ ఉన్నను, ఎలాంటి పరిస్థితులలో ఉన్నను, ఎంత ఆ బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ నిన్ను మేము స్తుతించే సంఘముగా, స్తుతించే కుటుంబముగా, స్తుతించే వ్యక్తిగా మేము ఉండుటకు నీ కృప మాకు ప్రసాదించుమని ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. నిజమే నా తండ్రి, మీరు నన్ను స్తుతించినట్లయితే, మీరు నన్ను గణపరిచినట్లయితే, మీరు నా నామమును హెచ్చించినట్లయితే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఈ రాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏమై ఉన్నది, ఎందుకు మేము మౌన స్థితికి వెళ్తే ఈ రాళ్ళు మిమ్ములను స్తుతిస్తావో మాకైతే తెలియదు. కానీ ఈ రాళ్ళు నీ ద్వారా ఎన్నుకొనబడ్డవి దేవా, నీకు వందనాలు. ఈ రాళ్ళ యొక్క ప్రాధాన్యత మేము తిరిగి రేపటి నుండి ధ్యానించడానికి ప్రయత్నము చేస్తూ ఉండగా, అందులో ఉన్న లోతైన మర్మాలు మాకు తెలియజేస్తూ మా ఆధ్యాత్మిక జీవితమును ఈ రాళ్లతో పోల్చుకుంటూ అనునిత్యము మమ్ములను మేము సరిచేసుకొని మీ నామమును స్తుతించే కృప మాకు మీరే ప్రసాదించుమని మా నిజామాబాద్ పరిశుద్ధ సంఘమును, పాస్టరేట్ను, మా గోదావరి డిసిసిని, దయగల మా తండ్రి మా మెదక్ అధ్యక్ష మండలమును, సర్వ మానవాళిని కూడా ఈ సాయంకాలపు దీవెనలతో దీవించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేకా దుష్టునుడు తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి స్వామి, ఆమేన్.
మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెనలు, గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారి కాపుదల, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన తోడు నీడ సహవాసము ఈ ఆరాధనలో ఆశతో ఆసక్తితో కూర్చొని ఆయన నామమును స్తుతించిన మనందరికీ ఆయా కారణములను బట్టి ఈ ఆరాధనలో పాల్గొనలేకపోయిన బిడ్డలకును సర్వమానవాళికి తోడుగా నీడగా ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మరి ఒక పర్యాయము ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసకి నిజామాబాద్ సంఘము పక్షమున గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని, మరి ఈ చిన్న చిన్న అంశాలు దేవుని నోట నుండి వచ్చినటువంటి ఈ ఇమేజెస్ మనము ఆలోచన చేస్తూ ధ్యానిస్తూ ముందుకు వెళ్తూ ఉండగా ప్రతిరోజు మీరు పాల్గొనొచ్చు ఉన్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ రేపటి నుండి మనము ఈ రాళ్ళ యొక్క ప్రాధాన్యతను ఒక 2-3 రోజులు కంటిన్యూస్గా ధ్యానం చేస్తాము గనక అందులో కూడా మీరు పాల్గొనగలరని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్ములను దీవించునుగాక. గుడ్ నైట్.